ఇది వాక్కు, ఇది శ్వాస, ఇది జీవం. తల్లి జ్ఞానమ్మ తుదిగా ఏమన్నారంటే, నా ప్రియ బిడ్డలారా, పెద్దలకు విధేయంగా ఉండండి, గురువులకు సహకరించండి, ఆడపిల్లలకు మహిళలకు ఆదరణగా ఉండండి, వారిని జ్ఞానంతో నింపండి, మీ ప్రేమను మానవ సేవకు పూర్తిగా అంకితం చేయండి, మీ స్వశక్తిపై ఆధారపడండి, మీ శ్రమే మీకు రక్ష, మీకు బలం. ఈ తల్లి పలుకులే మా అన్నమ్మ సభకు ఆధారవంతెనగా ఉన్నది. ఆమె పలుకులను మన కనుల ముందు ఈ ప్రదర్శన ద్వారా మన ముందుకు రాబోతున్నారు responsible for you. Listen to your spiritual God. Care for God's children. No to financial dependence. Yes to hard work. Yes to commitment. To excellence. Be obedient to those who are responsible for you. Listen to your spiritual God. Care for God's children. No to financial dependence. Yes to hard work. Yes to commitment. Yes to holiness. Yes to excellence. ప్రియ దైవ జనులారా, మా మద్రాసు సభ స్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరమంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞతా బలిపూజ సమర్పించడానికి నిర్ణయించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజయందు ప్రదర్శిస్తున్నాము. విశ్వాసముతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మందరినీ కోరుచున్నాము. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థించుదాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ స్వార్థానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో స్వార్థను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబంధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, స్వార్థ ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక.
ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరములను ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి, మానవ రక్షణకై, పాప విమోచనకై, మానవ రక్షణకై, పాప విమోచనకై, నిత్య గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, నిత్య గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ అగరపు బాలరాజు కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కీర్తిశేషులు అగరపు మరియాదాస్, కీర్తిశేషులు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ రెవరెండ్ సిస్టర్ పెంటారెడ్డి ఫాతిమారాణి గోల్డెన్ జూబిలీ సందర్భంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకనూ అధికంగా ఆమె భగవంతుని ప్రేమలో, సేవలో ఎదిగి ఒదిగి జీవించాలని, ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభుని పరిశుద్ధ రక్త సంరక్షణలో, పరలోక దూతల కాపుదలతో, మరియ తల్లి నీడలో ఆమె జీవితం ఫలించాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మనుగొండ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లం బాలమనీష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని అల్లం కిషోర్ రెడ్డి, స్వప్న, అల్లం బాలప్రకాష్ రెడ్డి కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. తిరుసభను పరిపాలించుటకు పవిత్రాత్మ ప్రేరణ ద్వారా నూతనముగా ఎన్నికైన 14వ లియో పాపుగారి తలంపులు నెరవేరినట్లును, దైవ ప్రేరణ ద్వారా తిరుసభను పరిపాలించుటకు కావలసిన అనుగ్రహములు దేవుడు దయచేయాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఎడ్లపాడు విచారణ ఎడ్లపాడు విచారణలో తమ సేవలు అందిస్తున్న పునీత అన్నమ్మ గారి సభ మద్రాసు సిస్టర్స్ అందరినీ దేవుడు దీవించాలని, కొత్తగా ప్రారంభిస్తున్న సెయింట్ యాన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రారంభోత్సవం జరుపుకొనుచుండగా దేవుడు వారి విద్యా సంస్థలను, ఉపాధ్యాయులను, ఉపకారులను, పెద్దలను, పిల్లలను మదర్ జ్ఞానమ్మ గారి దీవెనల ద్వారా నూరంతలు ఫలింపచేయునట్లుగా దేవుని దీవెనలు కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు.
కర్నూలు మిత్రాసనం. వడిచెర్ల శేఖర్ రెడ్డి, సురేఖ రాణి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడి దీవించాలని, వారి కుమారుడు CA పరీక్షలు రాసి ఉండగా మంచి ఫలితాలు పొందినట్లును, వారి కుమార్తె శ్వేత తలంపులు నెరవేరినట్లును, వారి కుటుంబమును జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా నిండుగా దీవించాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభోదయం. నేటి మొదటి పట్టణంలో పేతురు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. దేవుడు సర్వ మానవాళిని సమదృష్టితో చూచునని, ఆయన ఎవరి పట్ల పక్షపాతము చూపడని తెలియజేస్తుంది. నేటి సువార్తలో క్రీస్తు ప్రభు నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయినని నుడువుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసినట్లుగా ప్రతి సోమవారం మనము తాడిపత్రి జ్ఞానమ్మ గారిని స్మరించుకుంటున్నాము. మరి ముఖ్యంగా 150 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా అమ్మను మనము గుర్తు తెచ్చుకుంటూ ప్రతి సోమవారం ఆమె గురించి దివ్యబలి పూజలు సమర్పిస్తున్నాము. మరి ముఖ్యంగా సెయింట్ యాన్స్ ఆఫ్ మద్రాస్ కాంగ్రిగేషన్ సిస్టర్స్ విజయవాడ రీజియన్, వీరు మదర్ జ్ఞానమ్మ గారు దైవ సేవకురాల నుండి పునీత పట్టం పొందాలని ఎంతో ఆకాంక్షతో ఎదురుచూస్తున్నారు. వీరి యొక్క ప్రార్థనలు ఫలించాలని మనము కూడా వీరితో ప్రార్థన చేసి దైవ సేవకురాలైన జ్ఞానమ్మ గారు పునీత పట్టము రావాలని మనందరం కూడా ప్రార్థించుదాం. మానవులైన మనందరం కూడా బలహీనులము, అయోగ్యులము, పాపాత్ములము కావున ఈ దివ్యబలి పూజలో ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను, తప్పిదములన్నీ కూడా గుర్తు తెచ్చుకుని వాటన్నిటి కొరకు ఆ ప్రభుని ముందట పాపమన్నింపుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, అహంభావముతో పతనమైపోయిన లోకమును నీ ప్రియమైన కుమారుని వినియాత్మమైన మరణము ద్వారా ఉద్ధరించితివి. పాపదాస్యం నుండి మమ్మల్ని విముక్తులను చేసి నిత్యానందమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పశ్చాత్తాపపడి నిత్య జీవము పొందుటకు దేవుడు అన్నిలకు కూడా అవకాశము కల్పించెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ దినములలో అన్యులు కూడా దేవుని వాక్కును అంగీకరించిరని యూదియా సీమలో ఉన్న అపోస్తలులు సోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు అన్యులకు సున్నతి అవసరమని వాదించి యూదులు అతనిని విమర్శించిరి. సున్నతి పొందని అన్యుల ఇంటికి నీవు అతిథిగా పోయి వారితో కలిసి ఎలా భుజించితివి అని పేతురును వారు ప్రశ్నించిరి. అందుచే పేతురు అక్కడ జరిగిన దర్శన సంఘటన గురించి మొదటి నుండి చివరి వరకు వివరింపసాగెను. నేను యొప్పా నగరంలో ప్రార్థన చేయుచుండగా తన్మయత్వములో నాకు ఒక దర్శనము కలిగినది. ఆ దర్శనంలో పరలోకము నుండి 4 కొంగులతో క్రిందకు దింపబడుచున్న ఒక పెద్ద దుప్పటి వంటి దానిని చూచితిని. అది నా ఎదుటకు వచ్చి ఆగినది. నేను పరిశీలించి చూడగా అందులో జంతువులు, అడవి మృగములు, ప్రాకెడి ప్రాణులు, ఆకాశ పక్షులు నాకు కనిపించినవి. అప్పుడు పేతురు, లెమ్ము, వీనిని చంపుకొని తినుము అని ఒక స్వరము నాకు వినబడెను. కాని నేను, ప్రభు వలదు, నేను ఎప్పుడైనను నిషిద్ధమైనదియు అపరిశుద్ధమైనదియు తినలేదు అని బదులు పలికి తిని. మరలా ఆకాశం నుండి ఒక స్వరము, దేవుడు శుద్ధమైనదని ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు అని వినిపించెను. ముమ్మారు అట్లు జరిగిన పిదప అది అంతయు పరలోకమునకు తీసుకుపోబడెను. ఆ సమయంలోనే కైసేరియా నుండి నా కొరకు పంపబడిన 3 మనుషులు నేను ఉండిన ఇంటి యొద్దకు వచ్చిరి. సందేహింపక వారితో వెళ్ళుము అని ఆత్మ నాతో చెప్పెను. ఆ 6 సోదరులను నాతో కైసేరియాకు వచ్చిరి. మేమందరము కొర్నేలియా ఇంటికి వెళ్ళితిమి. నీవు యొప్పాకు మనిషిని పంపి పేతురు అనబడు సిమోనును పిలిపింపుము. అతడు నీకు కొన్ని మాటలు చెప్పును. ఆ ఉపదేశముచే నీవు నీ కుటుంబమును రక్షింపబడుదువు అని ఒక దేవదూత తన ఇంటిలో కనిపించి చెప్పినదంతయు అతడు మాకు వినిపించెను. నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట మనపై దిగివచ్చినట్లే పవిత్రాత్మ వానిపైనను దిగివచ్చెను. యోహాను నీటితో బాప్టిజమిచ్చెను, కానీ మీరు పవిత్రాత్మతో జ్ఞానస్థానము పొందుదురు అని ప్రభు చెప్పిన విషయము అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చినది. మనము ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరమునే అన్యులకును ఇచ్చెను. ఆయనను కాదనుటకు నేను ఎవడను అని పేతురు వారికి తెలియచెప్పెను. వారు ఇది విని విమర్శించుట మానవేసి పశ్చాత్తాపపడి నిత్య జీవం పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను అని దేవుని స్తుతించిరి.
ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ నా సజీవ దేవుడవైన నా సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నా ఆత్మ ఆరాటపడుచున్నది. సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. నా సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. అందరూ నా సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ వెలుగును నీ సత్యమును ఇచ్చటికి పంపుము. అవి నాకు దారి చూపుచు నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమైన దేవాలయమునకును నన్ను తోడ్కొని పోవునుగాక. నా సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. అందరూ నా సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠం వద్దకు వత్తును. నాకు వరమానందము వసుగువాడవు నీవే. నా దేవుడవైన ప్రభు, నేను తంత్రివాద్యము మీటుచు నిన్ను కీర్తింతును. నా సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. అందరూ నా సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. అనురాగరాగారా హల్లెలూయా గీతం, హల్లెలూయా హల్లెలూయా ఆనంద భావాలా సుమధుర గానం, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. యేసు ఇట్లా నేను మీతో నిశ్చయంగా చెప్పుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కి వచ్చేవాడు దొంగయు దోపుని కాడు అయి ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. కావలవాడు వానికి తలుపు తీయను. గొర్రెలు వాని స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరున పిలిచి బయటికి తోలుకుని పోవును. తన గొర్రెలన్నింటినీ బయటకు తోలుకుని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను. కానీ ఆయన చెప్పుచున్నదేమియో వారు గ్రహించలేకపోయిరి. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పాను, గొర్రెలు పోవు ద్వారము నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీ కాండ్రులు. గొర్రెలు వాని స్వరమును ఆలింపలేదు. నేనే ద్వారమును.
ఎవడేని నా ద్వారా ప్రవేశించినడలా వాడు రక్షణను పొందెను. అతడు వచ్చును పోవుచు ఉండును, వానికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకును, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో పునీత పేతురు గారు ప్రార్థిస్తుండగా ఆయనకు ఒక దర్శనం వచ్చింది. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 5, 6, 7 వచనంలో చూసుకున్నట్లయితే కనుక ఆయన ప్రార్థించుండగా ఆకాశం నుండి ఒక దుప్పటి వచ్చింది. ఆ దుప్పటిలో అన్ని రకములైన సృష్టి ప్రాణులున్నవి. ఒక స్వరం ఆయనకి వినిపించి ఈ విధంగా పలుకుతుంది, పేతురు వీటిని చంపుకుని తినుము అని స్వరం వినిపించింది. ఆ మాటలకు పేతురు గారు ఈ విధంగా సమాధానమిస్తున్నారు, ప్రభు, నేను ఇప్పటి వరకు అశుద్ధమైన ఆహారమును తినలేదు, అపరిశుద్ధమైన ఆహారం నేను భుజింపలేదు అని పలికాడు. వెంటనే ఆ స్వరము, దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఏది అపరిశుద్ధమైనది? మనం చదువుతున్నట్లుగా ఆదికాండంలో దేవుడు సృష్టిని కలిగించినప్పుడు ఆయన కంటికి బాగుగా ఉండెను, అంతయు మంచిగా ఉండెను, కనుక ఈ సృష్టిలో అపరిశుద్ధమైనది ఏదీ లేదు. ఈ విధంగా పేతురికి ముమ్మారు ఆయన యొక్క దర్శనము జరిగింది. దీన్ని బట్టి పేతురుకు జ్ఞానోదయం అయ్యింది. ఆయన ఏమి గ్రహించాడంటే, దేవుడు సర్వ మానవాళి పట్ల సమదృష్టితో చూచెను. దేవునికి అదుకుడని ధనుకుడని, అదుకుడని అల్పుడని, ధనుకుడని పేదవాడని ఇటువంటి తారతమ్యం ఉండదు. దేవుని యొక్క దృష్టిలో అందరూ సమానులే. ఆయన ఎవరి పట్ల పక్షపాతం చూపడు. గాడ్ డజంట్ షో ఎనీ పార్షియాలిటీ టువర్డ్స్ ఎనీవన్. ఆయన ఎవరి పట్ల కూడా పక్షపాత రీతిగా వహించడు. అందరినీ కూడా సమదృష్టితో చూచెను. ఎందుకంటే మానవులైన మనందరము కూడా తన రూపురేఖల్లో, తన పోలికలో, తన ప్రతిబింబంగా సృజించబడ్డాము కనుక అందరి పట్ల ఒకే రీతిని వ్యవహరించును. సజ్జనైనప్పటికీ, దుర్జనుడైనప్పటికీ, మంచివాడైనప్పటికీ, చెడ్డవాడైనప్పటికీ అందరి పట్ల ఒకే రీతిగా ప్రభువు వ్యవహరించును అని పేతురు గారికి అర్థమైంది. ప్రియ సహోదర సహోదరి, పేతురు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఇదిగో రక్షణ కేవలము యూదులకు మాత్రమే కాదు. క్రీస్తు వచ్చింది కేవలము యూదులకు మాత్రమే కాదు, సకల మానవాళి రక్షణార్థము క్రీస్తు ఆ కలువరి శిలువలో బలి అయ్యేను. ఆయన సర్వ మానవాళి కోసము తన ప్రాణమును త్యాగము చేసెను. కనుక క్రీస్తు కేవలము యూదులకు మాత్రమే మరణించలేదు, సర్వ మానవాళిని రక్షించటానికి, సర్వ మానవాళిని తండ్రితో ఐక్యము చేయుటకు ఆయన మరణించును. అందరినీ కూడా తండ్రి రాజ్యంలో చేర్చుటకు మనందరి కోసం ఒక విమోకుడాయను, ఒక విముక్తుడాయనని తెలియజేస్తున్నాడు. అందుకే పునీత పేతురు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, పశ్చాత్తాపపడి దేవుణ్ణి అంగీకరించువాడు ప్రతి వ్యక్తి కూడా దేవునికి చెందినవాడు. ఎవరైతే హృదయ పరివర్తనం చెంది మారు మనసు కలిగి యేసు ఆయన ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకుంటుందో ప్రతి వ్యక్తి కూడా దేవునికి చెందినవాడే. అతడు ఏ జాతి వాడే అయినా పర్వాలేదు. ఎందుకంటే ప్రభు యొక్క దృష్టిలో అందరూ సమానులని పేతురు గారు నేడు తెలియజేస్తున్నారు. మరి ప్రియ సహోదర సహోదరి, నేటి సువార్తలో మనం చదివినట్లుగా క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు, నేను మంచి కాపరిని.
మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణమును ధారపోయెను. అవును ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు మంచి కాపరిగా మనందరినీ నడిపించాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను మీకు ముందుగా నడుస్తాను, నా గొర్రెలు నన్ను వెంబడించును. నేను ప్రతి ఒక్క గొర్రెను పేరు పేరున పిలిచెదను. వారు నా స్వరమును మాత్రమే గ్రహించెదరు, వినెదరు. వారు పరాయి వారి యొక్క స్వరమును గ్రహించరు. ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదర సహోదరి. నీవు క్రీస్తు స్వరమును గ్రహిస్తున్నావా? పరాయవాడనగా సైతాను స్వరమును గ్రహిస్తున్నావా? ప్రభు పలుకున్నట్లుగా, నా గొర్రెలు నా స్వరమును మాత్రమే ఆలకించును, నా స్వరమును విని వాళ్ళు వచ్చేదరు నా దగ్గరికి. వారు పరాయవాని స్వరమును వినక దూరముగా పారిపోదురు. ప్రియ సహోదర సహోదరి, ఈ పరాయవాడనగా సైతాను. నీవు సైతానికి లొంగుబడి అతని యొక్క మాటలకు నీవు అతని చెంతకు వెళ్తున్నావా? క్రీస్తు గొర్రెగా నీవు క్రీస్తు చెంతకు ఆయన స్వరముని విని వస్తున్నావా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభు మంచి కాపరిగా మనందరి కోసమైన తన ప్రాణమును ధారపోసెను. మనందరికీ తెలియనట్లుగా కీర్తన గ్రంథము 23వ కీర్తన 1వ వచనంలో దావీదు మహారాజు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. అతడు నన్ను పచ్చిక బయలలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల వద్దకు నన్ను తోడ్కుని పోవును. మనందరి జీవితాలకి క్రీస్తు కాపరిగా ఉండాలి. ఎప్పుడైతే మనందరి జీవితాల్లో క్రీస్తు కాపరిగా నిలుస్తాడో మనకు ఎటువంటి ఆపద వాటిల్లదు. కాపరి అనగా సకల ఆపదల నుండి, సకల కీడుల నుండి, సకల హానిల నుండి మనల్ని రక్షించేవాడు. మరి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఈ కాపరి అనే క్రీస్తు ప్రభు మనందరినీ కూడా సైతాన్ యొక్క బారిలో పడిపోకుండా, సైతాన్ యొక్క వలలో చిక్కుపోకుండా, సైతాన్ యొక్క క్రియల్లో మనం కూరిపోకోకుండా మనందరినీ కూడా కాపరి అనే క్రీస్తు ప్రభు, మంచి కాపరి అని యేసు ప్రభు మనందరినీ కూడా మెల్లగా తన బాటలో నడిపిస్తాడు. ఇదే దావీదు మహారాజు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో పయనించినప్పటికీ ఎట్టి అపాయమునకు నీకు జంకను, ఎందుకంటే ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నాకు నీడగా ఉన్నాడు, అతని యొక్క బడితయు కోలేయు నన్ను కాచి కాపాడును. ఎప్పుడైతే నీవు క్రీస్తుని నీకు కాపరిగా, నీకు నాయకుడిగా, నీ కుటుంబానికి యజమానుడిగా నీవు అంగీకరిస్తావో ఎట్టి అపాయమునకును, ఎట్టి బాధకును, ఎట్టి కష్టములకును నీవు జంకనక్కరలేదు. ఎందుకంటే ప్రభువు నీతో ఉండగా నీకు సర్వస్వమును లభించును. కీర్తన గ్రంథం 36 కీర్తన 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ప్రభు నీ ప్రేమ అమూల్యమైనది, నరులకు నీ రెక్కల మాటున ఆశ్రయం లభించును. 8వ వచనంలో నీ ఆలయంన సమృద్ధిగా భోజనం లభించును, జనులు నీ వసుగిన పానీయంను తాగి సేద తీర్చెదరు. అవును ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడైతే మనము క్రీస్తు స్వరమును గుర్తించామో, కాపరి స్వరమును మనం ఎరిగి ఉన్నామో, అప్పుడు మనము మన ఆత్మలకు శాంతిని, నెమ్మదిని వసకును. ఇదే పునీత అగస్టిన్ గారు చెబుతున్నారు, అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ ఓ లార్డ్ అంటిల్ దే రెస్ట్ ఇన్ యూ. ప్రభు మాకు ఈ లోకంలో విశ్రాంతి ఉండదు. ఎక్కడ? ఎప్పుడైతే మేము మంచి కాపరి యొక్క స్వరమును విని, మంచి కాపరిని క్రీస్తు యొక్క స్వరములో మేము పయనిస్తేనే నిన్ను చేరితే తప్ప మా హృదయాలకు ప్రశాంతత, నెమ్మది ఉండదని తెలియజేస్తున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ లోకంలో ఏ కాపరి స్వరమును వింటున్నావు? క్రీస్తు అనే కాపరి యొక్క స్వరమును వింటున్నావా? పరాయివాడైనా, కిరాయివాడైనా సైతాన్ యొక్క స్వరమును వింటున్నావా? ఎవరి స్వరమునకు నీవు చెవి యొగ్గుతున్నావు? ఎవరి స్వరమునకు నీవు ఆలిస్తున్నావు? ఎవరి స్వరం నీవు విని వస్తున్నావు అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రస్తుత సమాజంలో మనము అనేక స్వరములు వింటున్నాము, కానీ క్రీస్తు స్వరమును మనము లెక్క చెయ్యట్లేదు. గమనించు ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా మంచి కాపరైన క్రీస్తును పోలి జీవించాలి.
క్రీస్తు యొక్క మందలో మనము చేరాలి. అందుకే ఒక భక్తుడు ఈ విధంగా పలుకుతున్నాడు తన గీతంలో, నీ మందలు నేను చేరాలయ్యా, నా మంచి కాపరి యేసయ్యా, నీ మందలో నేను చేరాలయ్యా, నా మంచి కాపరి యేసయ్యా. అవును ప్రభు, నీ మందులో నేను కూడా ఒక గొర్రె పిల్లలా ఉండాలి. నీ చేత నేను నడిపించబడాలి. నీ చేత నేను నా కుటుంబం కూడా యాజమాన్యం కింద ఉండాలి. నీ యొక్క కాపరి స్వరమును ఆలిస్తూ, నీ యొక్క స్వరమును మేము చెవియొగ్గుతూ మా దైనందిన జీవితంలో నీవే మా మంచి కాపరిగా గుర్తించి, నీవే మా సర్వస్వను గుర్తించి నిన్నెల్లప్పుడూ స్తుతించే మనసును ఆత్మను మాకు దయచేయమని ప్రార్థించుదాము. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో, స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో, జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా, జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా, స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించు నీ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఆనందంతో నిండిన నీ శ్రీసభ అర్పణములను స్వీకరింపము. మా ఆనందమునకు ఆధారమైన నీ ప్రియమైన కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధంగా కొనియాడి స్వర్గంలో నిత్యానందమును అనుభవించు అవకాశమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమ పరచటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనగా
అతని మరణము మన మరణముకు విముక్త దానమాయెను. అతని పునరుత్థానము ద్వారా మన అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నేను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాణమును స్మరించుచు జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసునందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో 14 జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దైవ ప్రజలారా, నేడు ప్రభు నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణంను దారపోయినని ప్రభువు నుడువుచున్నాడు. మరి మనందరము కూడా మంచి కాపరైన క్రీస్తుని అనుసరిస్తూ ఆ క్రీస్తును పోలి జీవించాలనేదే క్రీస్తు యొక్క ఆకాంక్ష. మరి మనందరం కూడా రెండు చేతులు పైకెత్తి మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు
భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. భక్తితో అనురాగముతో వేగమిరారండి, ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా, పిశాచి రాజ్యమే పటా పంచలై జీవము పంచే దివ్య భోజ్యమై. పిశాచి రాజ్యమే పటా పంచలై జీవము పంచే దివ్య భోజ్యమై. నవ్య జీవమే స్వర్గ సీమై, ప్రేమ జగతికి పునాది అయి. నవ్య జీవమే స్వర్గ సీమై, ప్రేమే జగతికి పునాది అయి. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప. భక్తితో అనురాగముతో వేగమిరారండి, ప్రభు యేసుని పొందండి. పునీతన్యాస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని పరక్లో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమరహస్యము ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగము పొందురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ములను ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చీకటి బ్రతుకును వెలుగును నింపిన జ్ఞానమ్మా, పామర జనులకు జ్ఞాన జ్యోతిగా బాసిల్లిన ఓ దీపమా. చీకటి బ్రతుకును వెలుగును నింపిన జ్ఞానమ్మా, పామర జనులకు జ్ఞాన జ్యోతిగా బాసిల్లిన ఓ దీపమా. దేవుని కృపకు పాత్రురాలవై వెలలేని సేవై ప్రీతి పాత్రమై. దేవుని కృపకు పాత్రురాలవై వెలలేని సేవై ప్రీతి పాత్రమై. ధన్య జీవిగా వెలుగునిరావుగా, శ్రీ సభలో తేజస్వినివై. ధన్య జీవిగా వెలుగొందినావుగా, శ్రీ సభలో చీకటి బ్రతుకుల వెలుగును నింపిన జ్ఞానమ్మా, పామర జనులకు జ్ఞాన జ్యోతిగా బాసిల్లిన